మనకి డిఎస్పి మాజీ డిఎస్పి నళిని గారు గుర్తున్నారు కదండి అందరికీ. తెలంగాణ ఉద్యమ సమయంలో రిజైన్ చేసి సస్పెన్షన్కి గురై రకరకాల ఇబ్బందులకు గురయ్యారు నళిని గారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తాను మీకు, అంటే ఉద్యోగం కూడా తిరిగి ఇప్పిస్తా కావాలంటే అన్నారు. కానీ అవసరం లేదు, న్యాయం చేయండి చెప్పి కోరుకున్నారు. చివరికి ఇక్కడి నుంచి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు, కేవలం మాటలకు వరకు మాత్రమే పరిమితం అయ్యింది. ఈరోజు నళిని గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. నేను చస్తే సస్పెండ్ ఆఫీసర్ అని రాయకండి, సంచలన పోస్ట్ చేసిన మాజీ డిఎస్పి నళిని. తెలంగాణ ఉద్యమంలో ఆమెది కీలక పాత్ర. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్న డిఎస్పి నళిని. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నళిని. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆమె మరణ వాంగ్మూలం. నిజంగా చాలా ఎంతో రాష్ట్రం కోసం ఎంతో కొట్లాడారండి. ఆమె మరణ ఇలాంటి లెటర్ రాయటం నిజంగా అంతే. సరే, ఒకసారి నళిని గారు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఒక లెటర్, అది మనం చదువుదాం ఒకసారి. చాలా బాధాకరం. చావు బతుకుల మధ్య డిఎస్పి నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన ఒక పోలీస్ అధికారి. ఆమె తన ఆరోగ్యంపై గురించి ఎఫ్బీలో ఒక పోస్ట్ చేశారండి. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని బహిరంగ లేఖ. దీన్ని వీలునామా అనుకోవచ్చు, లేకపోతే మరణ వాంగ్మూలం అనుకోవచ్చు అని కూడా ఆమె రాశారు. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుంచి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు. దాంట్లో బ్లడ్ క్యాన్సర్, ఇంకా బోన్ క్యాన్సర్ కూడా ఉందంట. అయ్యో పాపం. గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్లలో తీవ్ర స్థాయికి చేరింది. కణం కణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయే ఓపిక లేదు, అక్కడికి వెళ్ళేంత డబ్బులు కూడా లేవు. 25 ఏళ్ల క్రితం నా శరీరంలో నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్కి సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మసిస్ట్ని కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్